పురపాలక సంఘంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు గురువారం చెప్పులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన అధికార మహాలక్ష్మీపతిరావు తదితరులు పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 2 జతల చొప్పున చెప్పులు అందించారు. స్థానిక పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు చెప్పులు పంపిణీ చేసిన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, అందులో భాగంగా గతంలో కొబ్బరి నూనె, సబ్బులు, గ్లౌజులు, మాస్కులు కూడా పంపిణీ చేసినట్లు చెప్పారు. కమిషనర్ లక్ష్మీపతిరావు మాట్లాడుతూ కార్మికుల పాత్ర కీలకమని, వారి సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శ్రీ ఎం యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్ గారు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ సెక్రటరీలు మరియు F1 గుమస్తా ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా స్ట్రీట్ వర్కర్స్కి 42 మందికి ఈ రోజున చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. అలానే మన గతంలో కూడా బట్టలు కానివ్వండి, కొబ్బరి నూనె, సోపులు అలా వగేరా ఏవైతే ఉన్నాయో వర్కర్స్కి, ఎందుకంటే ఈ రోజున మేము వార్డుల్లో తిరగలుగుతున్నామంటే వాళ్ళ కృషి వల్లనే. ఈ రోజున ఆ వర్కర్స్కి తగిన జాగ్రత్తలు మేము కూడా తీసుకోవాలి కాబట్టి సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ కానివ్వండి, అలా వగేరా వాళ్ళకి ఏదైతే సంబంధించింది ఉంటాయో అవన్నీ మా తెనాలి మున్సిపాలిటీ నుంచి వర్కర్స్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మన తెనాలి మున్సిపాలిటీ మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజున ప్రతి కౌన్సిలర్లు కానివ్వండి, అలానే అధికారులు కానీ ఈరోజు వార్డులో తిరగలుగుతున్నామంటే వాళ్ళ కృషి వల్లే. అది వాళ్ళకి మనం ఇచ్చే గౌరవంగా ఈ రోజున చెప్పులు పంపిణీ కానివ్వండి, వగేరా వాళ్ళ హెల్త్ విషయాలు కానీ ఏమైనా సరే బాధ్యతతో ఈ రోజున చేస్తున్నాం. తప్పకుండా సుందరి తెనాలిలో కూడా మాతో పాటు వాళ్ళు పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఇంకా మెరుగైన శానిటేషన్ ఇంకా తీసుకురావాలని, మన తెనాలి పట్టణాన్ని ఇంకా మరింతగా అభివృద్ధిలో పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ ఈ సందర్భంగా వర్కర్ల కార్యం అందరూ తెలియజేసేది, మన పట్టణంలో ఏ కార్యక్రమాన్నైనా సంతృప్తికరంగా, ఏ రకమైన ఆర్థిక వనరులు, ఆర్థికమైన సమస్యలు లేకుండా పూర్తిగా చేయమని మన మంత్రివర్యులు గారు ఆదేశించి ఉన్నారు. దానికి ఆయన గారు సంతృప్తికరమైనటువంటి మన సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని మీకోసం అంటే వర్కర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతృప్తికరంగా ఉద్యోగం చేయాలనే ఆదేశాలు ఇచ్చారున్నారు. కాబట్టి మీ అందరూ దాన్ని ఉపయోగించుకోండి. మీ అందరూ కూడా సహకరించి పట్టణాభివృద్ధి సహాయపడాల్సిందిగా